తరలించడమే రాజధాని. మూడు రాజధానులు కాదు, తరలించడమే. ఇవి రెండు విడిగా పెట్టినంత మాత్రం ఏం కాదు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు 24కు వచ్చేటప్పటికి అందుకని టోటల్ తుడిచిపెట్టేశారు. తెలుగుదేశంకి ఇచ్చేసి వైసీపీని తుడిచిపెట్టేశారు. జనసేన తెలుగుదేశాన్ని గెలిపించారు. అదే రైతు కసిగా డిపాజిట్లు రావడమే అదృష్టం అనుకోవాలి. ఆ స్థాయిలో కొట్టారు దెబ్బ. అయ్యాక సమస్య ఎక్కడొచ్చిందంటే ఇది అహంకారాన్ని పెంచింది అధికార పక్షం. ఏ స్థాయి అహంకారం అంటే తమ వాళ్ళని బాగు చేసుకుంటూ జనాలను పట్టించుకోవడం మానేశారు. ఇంకోటి, ఒక పర్మనెంట్ సొల్యూషన్ ప్లానింగ్ దగ్గర విఫలమవుతున్నారు. ఇప్పుడు నిన్న కొంతమంది రైతులు గొడవ చేశారు. మనం కూడా వీడియో చూపెట్టాం. దాంట్లో ఏమని, మా పొలం ఇవ్వలేదండి మేము, ఆ కొండవీటి వాగు గండి కొట్టి ఆ నీళ్లు మా పొలాల్లోకి పోసారని. కొండవీటి వాగుని ఒక రిజర్వాయర్ కడుతున్నారు. కొండవీటి వాగు నుంచి వచ్చేవాళ్ళ మీరు గుర్తుంచుకుంటే నేను దాదాపుగా ఏడాది క్రితం చెప్పాను ఈ మొక్క. ఆ ఏరియాలో 3-4 రిజర్వాయర్లు కడతామంటున్నారు. రిజర్వాయర్లోకి వాగునీళ్లు తెస్తామంటున్నారు. బాగానే ఉంది. వాగునీళ్ళు వచ్చిన తర్వాత రిజర్వాయర్ నిండిపోతుంది. నిండిపోయాక ఈ నీళ్ళు ఎక్కడికి పోస్తారు? అందులో నుంచి తీసుకెళ్ళి మళ్ళీ పైప్ లైన్లు వేసి కృష్ణలోకి కలపాలి. ఏంటిది?